Hello, children. Good morning. How are you? I am your YV Mameshwar sir. So nice to meet you again. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటున్నాను. సో పిల్లలు మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? ఊరు దాటి ఎక్కడికైనా వెళ్ళారా? వేరే ఊర్లకు వెళ్ళారా? ఎస్, చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా కొంతమంది వేరే వేరే ప్రదేశాలు చూడడానికి వెళ్తుంటారు. వీ యూస్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ అపార్ట్ ఫ్రమ్ అవర్ విలేజ్ ఆర్ టౌన్. మన విలేజ్ కానీ, మన గ్రామం కానీ, మన పట్టణం కానీ కాకుండా మన వేరే వేరే ప్రదేశాలకి చూడడానికి చక్కగా అక్కడ ఉన్న ప్రదేశాలు చూడడానికి, లేకపోతే చదువుకోవడం, మన అన్నదమ్ములు కానీ బ్రదర్స్ కానీ చదువుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటుంటారు. అలాగే మన టీవీలో చాలా ప్రదేశాలు మనం చూస్తూ ఉంటాం. సో మనకు కూడా చూడాలనిపిస్తుంది. సో ఏదైనా పని ఉంటే, అంటే ఉద్యోగం రీత్యా కానీ ఏదైనా పని ఉంటే కానీ వేరే ప్రదేశాలకు ఎవరైనా వెళ్తే అక్కడ విశేషాలు మనకు చెప్తుంటే వీ యూస్ టు లిజన్ దోస్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. మనం చాలా ఇంట్రెస్ట్గా మన విషయాలన్నీ వింటుంటాం. సో అగైన్ వీ వాంట్ టు సీ ద వరల్డ్. సో చిల్డ్రన్, సో టుడే let us learn the lesson in 5th class EVS. Let us see an amazing world. ఏంటి ఆ పాట పేరు? Let us see an amazing world. ప్రపంచాన్ని చూసి వద్దాం. ఇది మీ 5th class EVSలోని this is the lesson. Let us see an amazing world. Let us see an amazing world. So it is a beautiful lesson. So we will discuss what is there in this lesson. So here one boy is telling, ఈ అబ్బాయి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈ అబ్బాయి? I am Salim. నేను సలీంని. I live at రాయచోటి ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో రాయచోటి అనే పట్టణంలో నేను ఉంటున్నాను. మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్. మా నాన్నగారు ఒక మెకానిక్. మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్. మా నాన్నగారు ఒక మెకానిక్. హీ ఈజ్ గోయింగ్ టు సౌదీ అరేబియా ఆన్ వర్క్. ఆయన సౌదీ అరేబియా దేశం. సౌదీ అరేబియా వేరే దేశం, మన దేశం కాదు, ఇండియా కాదు, సౌదీ అరేబియా దేశం వెళ్దాం అనుకుంటున్నారు. హీ హెస్ టేకెన్ ఎన్ పాస్పోర్ట్ అండ్ వీసా టు గో అబ్రాడ్. ఆయన పాస్పోర్ట్ మరియు వీసా తీసుకున్నారు. మనం వేరే దేశాలకు వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోలేము. పాస్పోర్ట్ ఉండాలి. అంటే మన తాలూకా మనం ఎవరివి, మనం ఏ ఊరు చెందిన వాళ్ళని, మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం, మన ఆర్థిక స్తోమత ఏంటి, ఇవన్నీ కూడా పాస్పోర్ట్లో రాసున్నాయి. మన ఫోటో తట్టుగా, మన అడ్రస్ తోనట్టుగా, మన పరిచయంతో వ్యక్తులతో ఇదంతా పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ ఉండాలి. ప్లస్ మన వేరే దేశం ఎక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు డెఫినెట్లీ వీసా కూడా మనం అప్లై చేయాలి. వీసా కూడా ఉండాలి. పాస్పోర్ట్ వీసా ఉంటేనే మనం వేరే దేశానికి వెళ్ళగలం. సో సలీం ఈజ్ సేయింగ్ దట్ హిస్ ఫాదర్ హెస్ అప్లైడ్ ఫర్ passport and visa and he got it. So his father wants to go to abroad to Saudi Arabia because he is working as a mechanic. He got a job there. So he has to board his flight at Visakhapatnam airport. మరి విదేశాలు వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? విమానం మీద వెళ్తారు కదా. విమానం మీద నార్మల్గా వెళ్తారు కదా. సో విమానాలు ఎక్కడ అవుతాయి? చిల్డ్రన్ మీరు చెప్పగలరా విమానాలు ఎక్కడ అవుతాయో? విమానం ఆగే ప్రదేశాన్ని ఏమంటారు? విమానాశ్రయం అంటారు. దాన్నే ఎయిర్పోర్ట్ అంటారు. ది ప్లేసెస్ వేర్ ఏరోప్లేన్స్ ఆర్ ల్యాండెడ్ ఆర్ నోన్ యాజ్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ మన దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్. సో హీ హ్యాస్ టు బోర్డ్ హిస్ ఫ్లైట్ అట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. సో వీఆర్ గోయింగ్ టు విశాఖపట్నం టు సీ హిమ్ ఆఫ్. మేమందరూ కూడా ఆయన వీడుకోలు చెప్పడానికి, సో ఎవ్రీబడి, సో ఫ్యామిలీ అంతా కూడా వీఆర్ గోయింగ్ టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు సీ హిమ్ ఆఫ్. ఆయన వీడుకోలు చెప్పడం కోసం మేము వెళ్తున్నాం. అంటే లాస్ట్ అవర్కి వెళ్ళి ప్లేన్ ఎక్కించి బాయ్ చెప్పి వస్తారనమాట. సో పిల్లలు చెప్పండి, వేర్ ఈజ్ సలీమ్స్ ఫాదర్ గోయింగ్ టు? సలీమ్స్ ఫాదర్ ఎక్కడికి వెళ్తున్నారు? ఈజ్ గోయింగ్ టు, ఎస్ యు ఆర్ కరెక్ట్, ఈజ్ గోయింగ్ టు సౌదీ అరేబియా. అది వేరే దేశం. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ట్రావెలింగ్ బై? సో ఆయన ఏ రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణం చేస్తున్నారు? ఏ రవాణా వ్యవస్థ ఉపయోగించుకున్నారు? ఆయన విమానం మీదకి వెళ్తున్నారు. ఎస్, హీ ఈజ్ ట్రావెలింగ్ బై ఏరోప్లేన్. హౌ డు వి ట్రావెల్ అబ్రాడ్? అబ్రాడ్ అంటే వేరే దేశానికి మనం వెళ్ళాలంటే, మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎలా ప్రయాణం చేయాలి? హౌ డు వి ట్రావెల్? ఇట్ ఈస్ బై ఏరోప్లేన్. కానీ షిప్ మీద కూడా ప్రయాణం చేయొచ్చు. దెన్ అది చెప్తాం. కొంచెం లేట్ అవుతుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. షిప్ మీద కూడా ప్రయాణం చేయొచ్చు. లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపించారు. సో ఇది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఏంటమ్మా? ఇది చూడండి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. మన విశాఖపట్నంలో ఉన్న విమానాలు ఆగే స్థలం, ఎక్కడైతే మన విదేశాలకు వెళ్తే విమానాలు ఎక్కుతామో ఆగే స్థలం ఇది. దీన్ని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ
ఇది కృష్ణపట్నం పోర్ట్, ఇది కృష్ణపట్నం పోర్ట్, ఇది కృష్ణపట్నం పోర్ట్, ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్, ఇది ఓడలాగే స్థలం కృష్ణపట్నం పోర్ట్. సో చిల్డ్రన్, we use international transport to travel from one country to another. మనం ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్, అంతర్జాతీయ రవాణా వ్యవస్థను మనం ఎక్కడ వాడుతాం? ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్. ఎయిర్వేస్ అండ్ వాటర్వేస్ ఆర్ ద మెయిన్ వేస్ టు గో అబ్రాడ్. ఎయిర్వేస్ అండ్ వాటర్వేస్ అంటే ఎయిర్వేస్ అంటే విమానయాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ, వాటర్వేస్ అంటే జల వ్యవస్థ ద్వారా అంటే నీటి ద్వారా అంటే షిప్ ద్వారా కానీ మన విదేశాలకి వెళ్ళగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ టు ట్రావెల్ బై ఏరోప్లేన్. చాలామంది విదేశాలకు వెళ్ళాలంటే ఇది మన జలమార్గాలు అంటే షిప్ మీద కాకుండా ఎక్కువగా విమానాల మీద వెళ్తారు. విమానాల మీద వెళ్తే త్వరగా వెళ్ళగలుగుతారు. ఇదే జలమార్గం షిప్ ద్వారా వెళ్తే కొంచెం లేట్ అవుతుంది బాగా, డబ్బులు తక్కువ అవుతాయి కానీ కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. Most of the people prefer to travel by aeroplane. Some people travel by ship as it is less expensive but takes much time. కానీ కొంతమంది మాత్రం షిప్ మీద వెళ్ళడానికి చూస్తున్నారు, ఎందుకంటే తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు కానీ ఎక్కువ రోజులు పడుతుంది. సో ఎవరైతే డబ్బుల గురించి చూస్తారో, అంటే మేము అంత ఖర్చు పెట్టలేము, అంత ఖర్చు పెట్టి టికెట్ తీయలేమని చూస్తారో వారు షిప్ మీద వెళ్తారు కానీ ఎక్కువ రోజులు పడుతుంది. ఎవరైతే త్వరగా వెళ్దామని చూస్తున్నారో వారు ఏరోప్లేన్ మీద వెళ్తారు, అంటే వాయుమార్గం అంటే విమానాల ద్వారా వెళ్తారు, వాళ్ళు త్వరగా చేరుకుంటారు. సో వై డు వీ నీడ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్? అంతర్జాతీయ రవాణా వ్యవస్థ మనకి ఎందుకు అవసరం? పిల్లలు చెప్పగలరా? అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఎందుకు అవసరం? అవును, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణించాలంటే మనకు అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అవసరం. మరి ఎందుకు వెళ్తారు? మన దేశం వదిలి ఇంకో దేశానికి ఎందుకు వెళ్తారు? సో ఏదైనా రీజన్ ఉందా? ఏదైనా కారణం ఉందా? చూద్దాం. ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. మీరు ఈ పుస్తకం చూస్తే అది పేజ్ నెంబర్ 4లో చూస్తే ఇక్కడ కొంతమంది వ్యక్తులు తమ కారణాలు చెప్తున్నారు, ఎందుకు వీళ్ళు విదేశాలకు వెళ్తున్నారో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈయన పేరు కిరణ్. ఈయన పేరేంటి? కిరణ్ అంటున్నారు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా ఫర్ మై బిజినెస్. నేను ఈ కిరణ్ గారు అంటున్నారు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా ఫర్ ఏ బిజినెస్. నేను ఆస్ట్రేలియాకి ఒక బిజినెస్ కోసం వెళ్తున్నాను, ఒక వ్యాపారం కోసం వెళ్తున్నారు. సో నా వ్యాపారం అనేది విస్తరించింది, నాకు వ్యాపారం ఇంకా ఎక్కువ వస్తుంది, నా వస్తువులు అక్కడ అమ్ముతాను, అక్కడ వస్తువులు నేను తెచ్చుకుంటాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అని చెప్పి ఈ కిరణ్ గారు అంటున్నారు. సో నెక్స్ట్ ఈ అమ్మాయి చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి చూస్తున్నారు, కనబడుతుందమ్మా మీకు? ఈ అమ్మాయి చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఐఎమ్ పుష్ప. నా పేరు పుష్ప. ఐఎమ్ గోయింగ్ టు యూకే ఫర్ మై స్టడీస్. ఐఎమ్ పుష్ప. నేను యూకే వెళ్తున్నాను, అంటే యునైటెడ్ కింగ్డమ్ వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే స్టడీస్, చదువు కోసం వెళ్తున్నాను. నేను ఇంకా ఉన్నత చదువులు మంచి యూనివర్సిటీలో చదవాలని చెప్పి నేను యూకే వెళ్తున్నాను. సో ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఏమిటంటే, ఐఎమ్ పీటర్. నేను పీటర్ని, నా పేరు పీటర్. ఐ లివ్ ఇన్ రష్యా. నేను రష్యాలో ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు ఇండియా టు సీ తాజ్మహల్. నేను ఇండియాకి ఎందుకు వస్తున్నానంటే తాజ్మహల్ చూడడానికి వస్తున్నానని చెప్పి ఈ పీటర్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, చక్కగా ఆడుతున్నాడు. ఏమడుతున్నాడు? ఐఎమ్ శ్రీకాంత్. ఐఎమ్ ఎ టెన్నిస్ ప్లేయర్. ఈ అబ్బాయి పేరు శ్రీకాంత్ అంట. శ్రీకాంత్ ఈ అబ్బాయి పేరు. నేను టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ బాగా ఆడుతాను. ఐఎమ్ గోయింగ్ టు చైనా టు పార్టిసిపేట్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను చైనా వెళ్తున్నాను. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అంతర్జాతీయ ఆటల పోటీలో నేను ఆడడానికి వెళ్తున్నాను. అంటే నేను దేశంలో ఆడేస్తాను, మంచి పేరు సంపాదించాను, నన్ను అంతర్జాతీయ పోటీలు నేను మన దేశం తరఫున వేరే దేశంతో ఆడడానికి వెళ్తున్నాను. సో పిల్లలు, మీరు కూడా బాగా ఆడితే, మీ గ్రామ స్థాయిలో బాగా ఆడితే మీరు జిల్లా స్థాయికి వెళ్తారు, జిల్లా స్థాయిలో బాగా ఆడితే రాష్ట్ర స్థాయికి వెళ్తారు, రాష్ట్ర స్థాయిలో బాగా ఆడితే మీరు దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు, దేశంలో బాగా ఆడితే మీరు చక్కగా అంతర్జాతీయ స్థాయిలోని మంచి ఆటగాళ్ళ కింద రాణించు. మన శ్రీకాంత్ కూడా అలాగే అంతర్జాతీయ ఆటల పోటీలో ఆడడానికి కోసం వెళ్తున్నాడు. మరి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? వేరే దేశాలు వెళ్ళాలంటే విమానం మీద వెళ్ళాలి. అందుకే ఆయన విమానం అందుకే ఎంచుకున్నాడు అనమాట. సో వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ రవాణా వ్యవస్థని వీళ్ళ పనుల కోసం వేరే దేశం వెళ్ళడం కోసం ఉపయోగిస్తున్నారు అనమాట. సో అంతర్జాతీయ రవాణా వ్యవస్థ వీళ్ళకి ఉపయోగపడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ అబ్రాడ్ ఆన్ డిఫరెంట్ పర్పసెస్. చాలా మనుషులు చాలా రకాల కారణాలతోని ఈ అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ద్వారా ఇతర దేశాలకు వెళ్తుంటారు. లైక్ కొంతమంది ట్రేడ్ అంటే వ్యాపారం గురించి వెళ్తారు, బిజినెస్. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాల గురించి, కొంతమంది ఇంకా మంచి ఉద్యోగాలు రావాలి, పెద్ద ఉద్యోగాలు రావాలి, ఎక్కువ జీతం ఉద్యోగాల కోసం అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగం చేయడం కోసం బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని
చాలా తెలివితేటలు ఉంటే పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. గూగుల్ మీరు చూస్తున్నారు కదా, గూగుల్ పెద్ద సంస్థ. అలాగే మైక్రోసాఫ్ట్ ఉంది. ఇదే పెద్ద పెద్ద సంస్థలు ఎంతో జీతాలు ఇచ్చి లక్షలు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు నెలకి జీతం, ₹1,00,00,000 జీతం, ఇలాంటి సంస్థలన్నీ కూడా ప్రపంచంలో ఉంటాయి. సో బాగా తెలివైన పిల్లలు, బాగా చదువుకున్న పిల్లలు వాళ్ళు ఇంకా ఇలాగ పెద్ద పెద్ద జీతాల కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో చేస్తే, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ వేస్తారు, ప్రపంచం అంతా వాళ్ళకి ఉంటుంది కనుక వాళ్ళు ఎక్కడో ప్రపంచంలో యూకేలోని, యూఎస్లోని ఎక్కడో వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంటాయి. సో మనం వారు వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్ళి రావాలంటే విమానాలను ఉపయోగించుకుంటారు. సో గేమ్స్, అంత ఆటగాళ్ళు ఉన్నారు, క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు, హాకీ ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక దేశం నుంచి వేరే దేశానికి ఆడడం వెళ్ళాలంటే విమానాలు ఉపయోగించుకుంటారు. టూరిజం, పర్యాటక కోసం కొంతమంది బాగా డబ్బులు ఉంటాయి, సో అన్ని దేశాలు చూడాలనుకుంటారు, వాళ్ళు కూడా టూరిజం, దాన్ని టూరిజం అంటారు. అక్కడ ఈ దేశంలో ఏమున్నాయి, మన దేశంలో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. తాజ్మహల్ ఉంది, రెడ్ ఫోర్ట్ ఉంది, ఇంకా చాలా బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. మన తిరుపతి బాలాజీ టెంపుల్ ఉంది. ఇన్ని ప్రదేశాలు ఉన్నాయి చక్కగా చూడడానికి. ఇలాంటి ప్రదేశాలు చూడడానికి వాళ్ళు విమానాల ద్వారా వస్తూ ఉంటారు. హైయర్ స్టడీస్, ఇంకా మంచి మంచి చదువులు చదవడానికి, ప్రపంచంలో గొప్ప గొప్ప విద్యా సంస్థలు చదవడానికి కూడా దే వాంట్ టు గో టు అదర్ కంట్రీస్ త్రూ ఏరోప్లేన్స్. సో లుక్ ఎట్ ది ఫాలోయింగ్ పిక్చర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఇంపోర్ట్స్ చూస్తున్నారు కదా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్లో మీరు ఏం చూస్తున్నారు? ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. ఎగుమతులు అంటే మనకి ఎక్కువగా పండే వాటిని ఏం చేస్తాం, మనం ఇంకో దేశానికి ఎగుమతి చేస్తాం. అంటే మన దేశానికి కావాల్సిన ఉంచుకొని ఇంకో దేశానికి మనం ఎగుమతి చేస్తాం, వాళ్ళకి పంపిస్తాం, దాన్ని ఎక్స్పోర్ట్స్ అంటారు. అదే మనకు కావాల్సిన వస్తువులు వేరే దేశానికి రప్పించుకుంటే ఇంపోర్ట్స్ అంటారు. దీనికి కూడా రవాణా వ్యవస్థ కావాలి, షిప్ల ద్వారా, జలమార్గం ద్వారా అయినా రావాలి, లేదా విమానాల ద్వారా అయినా రావాలి వేరే దేశం నుంచి. ఎక్స్పోర్ట్స్ మనం ఏం చేస్తామంట, మ్యాంగోస్ అంటే మామిడి పళ్ళు చేస్తున్నాం, బనానాస్ అట్టిపళ్ళు చేస్తున్నాం, ఇంకేంటి పోమ్ గ్రానైట్స్ దాలింపళ్ళు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్లో ఉంటున్నాయి. మరి ఇంపోర్ట్స్లో ఏముంటున్నాయి? కివీ పళ్ళు మన పండవు, కివీ చేస్తున్నాం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పండు కూడా ఇక్కడ మన పండదు, అది కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం, వేరే దేశానికి రప్పించుకుంటాం. డురియన్ ఫ్రూట్ ఇది కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే మన దగ్గర ఉండేవి, మన దగ్గర ఎక్కువ పండిన వాటిని మనం వేరే దేశాలకి ఎగుమతులు చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేస్తే ఇంపోర్ట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పోర్ట్. వెన్ యూఆర్ ఎక్స్పోర్టింగ్ అవర్ మెటీరియల్స్, సపోజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్రూట్స్ or crops etc. When we have excess and when we want to send it to other countries, then it is known as export. And when those products which we are lacking and we are getting from other countries, that is known as import. So one of the person is telling that I am Ganapati from Kintali, Srikakulam district. This person is telling that ఈ అబ్బాయి అంటున్నాడు, I am Ganapati from Kintali of Srikakulam district. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చెందిన కింతలి అనే గ్రామం నుంచి నేను ఉన్నాను. నా పేరు గణపతి. ఐ ఎమ్ ఫార్మర్ ఇన్ అవర్ విలేజ్. నేను ఒక రైతుని. గ్రోస్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. నేను పళ్ళును ఆకుకూర నేను పండిస్తాను. దే క్యారీ దే వెజిటేబుల్స్ టు ద నియర్ బై టౌన్ మార్కెట్ బై ఆటో. మేము ఏం చేస్తామంటే, మేము ఈ కూరగాయలు పండించి, ఫ్రూట్స్ పండించి నియర్ బై టౌన్ మార్కెట్, దగ్గరలో ఉండే పట్టణానికి ఆటోలో తీసుకెళ్తాం. సమ్ పీపుల్ సెల్ దెమ్ ఆన్ హ్యాండ్ కార్ట్. కొంతమంది తోపుడు బళ్ళు తోస్తారు కదా, తోపుడు బళ్ళ ద్వారా కూడా అమ్ముతారు. నేమ్ ద క్రాప్స్ దట్ గ్రోన్ ఇన్ యువర్ విలేజ్. చిన్న యాక్టివిటీ అమ్మా, మీరందరూ ఏం చేయాలంటే, నేమ్ ద ప్లాంట్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ యువర్ విలేజ్. మీ గ్రామంలోని ఏ పంటలు పండిస్తున్నారో ఆ పంటల పేరు రాయండి. రాస్తారమ్మా? నేమ్ ద క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ యువర్ విలేజ్. దిస్ ఈజ్ అ స్మాల్ యాక్టివిటీ. మీ గ్రామంలో పండించే పంటల పేరు, మీ గ్రామంలో ఏవే పంటలు పండుతున్నాయో ఆయన నోట్స్లో రాయండి. ఓకే. Do you consume the entire produce that is grown in your place? If not, where it is sent to? Do you consume the entire produce that is grown in your village? మీ గ్రామంలో పండువన్నీ కూడా మీరు వాడేస్తారా, లేకపోతే మీరు మీ అవసరానికి వాడేస్తారా? ఏం చేస్తారు? వాడకుండా మీకు కావాల్సిన, మీకు ఇంటికి కావాల్సిన ఉంచుకుంటారు, మీ గ్రామంలో అమ్మవలసిన అమ్ముతారు. మిగతావి ఏం చేస్తారు? మిగతా వేరే పట్టణాలకు పంపిస్తారు కదా, అమ్మడానికి పంపిస్తారు కదా, దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. అక్కడి నుంచి మన గ్రామం నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాలకు వెళ్తే దాన్ని ఎక్స్పోర్ట్, ఎగుమతులు అంటారు అనమాట. ది ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆర్ సెంట్ టు అదర్ ప్లేస్. ది ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్ విచ్ ఆర్ ఎక్సెస్, ఎక్కువైపోయినా ఏం చేస్తామంటే వేరే చోట్లకి మనం పంపించేస్తాం. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎక్స్పోర్ట్. అలాగా మనకి ఎక్కువైన పంటలని వేరే ప్రదేశాలకు పంపించే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. దట్ ఈస్ ఎగుమతులు. వీ గెట్ ఫారిన్ కరెన్సీ త్రూ ఎక్స్పోర్ట్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ వన్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్. ఈ ఫారిన్ కరెన్సీ అంటే మనం ఎప్పుడైతే విదేశాలకు పంపిస్తాం, విదేశ మార్గ ద్రవ్యం మనకు వస్తుంది, విదేశీ కరెన్సీ మనకు వస్తుంది. దీనివల్ల మన దేశం ఎదుగుదలకు పనిచేస్తుంది అనమాట. మన దేశం
దేశం ఎదుగుదలకి వాణిజ్య ప్రకారంగా దేశం గట్టిగా ఉండడానికి బాగా పనిచేస్తుంది అనమాట. వీ ఇంపోర్ట్ ద ప్రోడక్ట్స్ వీ నీడ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, మనకు కావాల్సిన పంటలు కానీ, మనకు కావాల్సిన వస్తువులు కానీ మన దగ్గర లేనివి మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతిని మనం ఏమంటాం? ఇంపోర్ట్ అంట. మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అర్థమైంది కదా. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడం. మన దగ్గర ఎక్కువగా ఏమున్నాయో అది వేరే దేశాలకు అమ్మితే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. అదే మన దగ్గర ఏవైతే లేవో వేరే దేశాలకు మనం దిగుమతి చేస్తే దాన్ని ఇంపోర్ట్ అంటారు. సో ఇది క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ చిన్న యాక్టివిటీ అమ్మా, లిస్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ టు యువర్ విలేజ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ యువర్ విలేజ్ టు అదర్ ప్లేసెస్. మీరు ఏమి చేయవసరం లేదు. ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చారు. టేబుల్లో ఏం చెప్తున్నారంటే సీరియల్ నెంబర్ ఇచ్చారు, 1 అని రాస్తారు. నేమ్ ఆఫ్ ద విలేజ్, మీ నేమ్ ఆఫ్ ద థింగ్స్ అంటే మీరు ఏ వస్తువులు అయితే ఎగుమతి కానీ దిగుమతి కానీ చేసుకున్నారు అంటే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకున్నారు ఆ వస్తువుల పేరు రాస్తారు. ఎక్స్పోర్ట్ మీ దగ్గర ఎక్కువైన వస్తువులు ఆ వస్తువు పేరు రాస్తారు. ఎక్స్పోర్ట్ మీరు ఏ ఊరికి పంపించారు, ఏ ఊరికి కానీ ఏ రాష్ట్రం కానీ పంపించారు. ఇంపోర్ట్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఆ వస్తువులు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ మీరు పంపించిపోతే మీ ఊళ్ళో లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. వే ఆఫ్ ఇంపోర్ట్ మరి ఎలా తెచ్చుకుంటున్నారు, ఏ మార్గం ద్వారా తెచ్చుకుంటున్నారు అంటే రోడ్డు మార్గం ద్వారా, లేకపోతే జల మార్గం ద్వారా, లేకపోతే వాయు మార్గం ద్వారా, ఏ మార్గంలో తెచ్చుకుంటున్నారు. ఈ 2 టేబుల్స్ ఉన్నాయి. 2 వస్తువుల గురించి రాయండి. ఓకేనా. అంటే మీ ఊళ్ళో వస్తువు పేరు రాయండి. అది మీరు దిగుమతి తెచ్చుకుంటే ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకో ఊరు పంపిస్తే అది ఎక్స్పోర్ట్ అని రాయండి. అక్కడ టిక్ పెట్టండి. ఇంపోర్ట్ తీసుకుంటే ఇంపోర్ట్ దా టిక్ పెట్టండి. ఎలా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కూడా చేస్తున్నారు, ఏ మార్గం, రోడ్డు మార్గమా, వాయు మార్గం, జల మార్గం, అది కూడా రాయండి. జస్ట్ చిన్న యాక్టివిటీ. హౌ ఆర్ ద గూడ్స్ సప్లై టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. మన గూడ్స్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ వేరే మన దేశంలో వేరే రాష్ట్రాలకు ఎలా పంపిస్తాము మన ప్రోడక్ట్స్ని అంటే మన పండిన పంటలు కానీ వస్తువులు కానీ. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ నేమ్. ఇక్కడ చూడండి కొన్ని బొమ్మలు ఇచ్చారు. ఎలా పంపిస్తున్నాం? ఇదిగో లారీలో పంపిస్తున్నామా. ఇక్కడ చూస్తే ట్రైన్లో పంపిస్తున్నాం. చూస్తుంటారా ట్రైన్లో పంపిస్తున్నాం. లారీ వెళ్ళిపోతుంది. ఇంకేటమ్మా ఇది ఏరోప్లేన్ వెళ్తుంది. ఏరోప్లేన్ చూస్తున్నారా? ఏరోప్లేన్ చూస్తున్నారు. ఇదేంటి? షిప్. ఇది షిప్ అంటే పడవ. జలమార్గం అంటే షిప్ ద్వారా వెళ్తుంది. ఓకేనా. సో ఈ మార్గాల ద్వారా పల్లెటూరులో అయితే పక్క ఊళ్ళకి వెళ్ళాలంటే ఇలాగా చూడండి ట్రాక్టర్ల ద్వారా కూడా తీసుకెళ్తారు. దగ్గర ఊర్లు పక్క ఊర్లకి అయితే ట్రాక్టర్ల ద్వారా కూడా తీసుకెళ్తారు. బట్ బాగుంది కదండి పిల్లలు. ట్రాక్టర్తో కూడా చక్కగా అని తీసుకుని వెళ్ళిపోతుంటారు. సో ఇలాగా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయన్నమాట. పిల్లలు ఇప్పుడు కొంచెంసేపు ఆలోచించండి. థింక్ అండ్ డిస్కస్. నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను. జస్ట్ యూ థింక్ అండ్ డిస్కస్. మీరు కొంచెం ఆలోచించి చర్చించండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనం వాయు మార్గం చూస్తున్నారు, జల మార్గం చూస్తున్నారు, రోడ్డు మార్గం చూస్తున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, అసలు దీని ముఖ్య లక్ష్యం ఏంటి. వేర్ డూ యూ సీ దీస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. మీరు పలు రకాల రవాణా వ్యవస్థ మీరు ఎక్కడ చూస్తారు. గివ్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. మీ గ్రామం నుంచి కానీ మీ పట్టణం నుంచి కానీ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసిన దిగుమతి చేసిన 1-2 ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. వాట్ ఆర్ ద వెహికల్స్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ద గూడ్స్ టు నియర్ బై ప్లేసెస్ ఫ్రమ్ యువర్ విలేజ్. వాట్ ఆర్ ద వెహికల్స్. ఏ రవాణా సాధనాలు ఉపయోగిస్తున్నారా మీరు. విమానాన్ని ఉపయోగిస్తున్నారా, లేకపోతే రోడ్డు మార్గం ఉన్న బస్సులు, లేకపోతే లారీలు, లేకపోతే ట్రాక్టర్లు ఇవి ఉపయోగిస్తున్నారా, లేకపోతే జలమార్గం షిప్పుల ద్వారా పంపిస్తున్నారా, ఎలా చేస్తున్నారు. సాధారణంగా పక్క గ్రామాలకైతే రోడ్డు మార్గంలో ఏ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు అది మీరు ఆలోచించి చర్చించండి. వీలైతే నోట్స్లో రాయండి. రాస్తే మీకు రికార్డెడ్గా ఉంటుంది. దేర్ ఆర్ సర్టెన్ వెహికల్స్ ఫర్ క్యారింగ్ గూడ్స్. మీకు సరుకులు రవాణా చేయాలంటే కొన్ని ప్రత్యేక వాహనాలు ఉంటాయి. దే క్యారీ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తాయి. ఆల్సో ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా తీసుకెళ్తాయి. లైక్ రోడ్వేస్ అంటే చెప్పాం కదా, రోడ్డు మీద నడుస్తుంది. వాటర్ వేస్ అంటే జలం మీద, నీటి మీద నడుస్తున్నాయి వాటర్వేస్. రైల్వేస్ అంటే రైళ్ళు అన్నమాట, ట్రైన్స్ నడుస్తున్నాయి. ఎయిర్వేస్ అంటే విమానం. దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇస్ సేఫ్. వీటి మీద వెళ్తే మనం సురక్షితంగా మనం ఏదైతే పంపిస్తున్నామో రవాణా చేస్తున్నామో సరుకులు సురక్షితంగా అక్కడ చేరుకుంటాయి. సో ఇంకో చిన్న యాక్టివిటీ, సర్కిల్ ద వెహికల్స్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ చూస్తున్నారమ్మా. ఇక్కడ సర్కిల్
ద వెహికల్స్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ సరుకులు రవాణాకి ఏ వెహికల్స్ ఉపయోగిస్తున్నారో దానికి సర్కిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ మీద వెళ్తే సైకిల్ సర్కిల్ చేయండి, షిప్ మీద వెళ్తే షిప్ సర్కిల్ చేయండి, బైక్ మీద తీసుకెళ్తే బైక్ మీద తీసుకెళ్తారా, బైక్ చిన్న చిన్నవి తీసుకెళ్తారు, ఎక్కువ తీసుకెళ్తారు కదా. కార్గో ప్లేన్ సరుకుల కోసం ఒక ప్లేన్ ఉంటుంది, ఒక కార్గో ప్లేన్ అని ఇక్కడ ఇచ్చాడు, సరుకుల కోసం ఒక ప్లేన్ ఉంటుంది, సరుకులు రవాణా చేయండి. ఆ కార్గో ప్లేన్ చేయండి. ట్రక్ మీద తీసుకెళ్తే ట్రక్ చేయండి, వ్యాగన్స్ వ్యాగన్, ట్రైన్ అయితే ట్రైన్, ట్రాన్స్, క్యామెల్, కార్, బులక్ కార్ట్, హెలికాప్టర్, ఇలాగ ఏదైతే దానికి సర్కిల్ చేయండి. చిన్న యాక్టివిటీ అమ్మా, ఇది కంప్లీట్ చేయండి. హియర్ వి గో రౌండ్ ద వరల్డ్. చూడండి మనం ఇక్కడ ప్రపంచం అంతా చూసొద్దాం. ఎలా చూసొద్దాం చూద్దాం. కెన్ యూ ఐడెంటిఫై ద ప్లేయర్ ఇన్ ద పిక్చర్? ఈ అమ్మాయిని మీరు ఐడెంటిఫై చేస్తారా? ఈ అమ్మాయి మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఐడెంటిఫై చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు చూడండి జాగ్రత్తగాను. మనకు మంచి పేరు తెచ్చింది, మన దేశం మంచి పేరు తెచ్చింది ఎవరు? ఎస్, షీ ఈజ్ పూసర్ల వెంకట సింధు. ఈవిడ పేరు పూసర్ల వెంకట సింధు, ఏ ఫేమస్ ఇండియన్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈవిడ బ్యాడ్మింటన్ ప్లేయరు, ఏ ప్రైడ్ టు అవర్ కంట్రీ, మన దేశానికి చాలా గర్వకారణం. షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2016. ఒలింపిక్స్ పోటీలో, నేను ప్రపంచ దేశాల మొత్తం అందరికీ ఆటల పోటీలు జరిగే దాంట్లో 2016లో ఒలింపిక్స్లోని ఫస్ట్ ఇండియన్ ఉమెన్, మొదటి భారతీయ మహిళ. ఈవిడికి ఏమొచ్చింది? సిల్వర్ మెడల్ వచ్చింది ఈవిడికి. ఎప్పుడు వచ్చింది? 2016లోని. అండ్ గోల్డ్ మెడల్ అట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ 2009. బంగారు పథకం ఎప్పుడు వచ్చింది? 2019 వరల్డ్ ఛాంపియన్షిప్లో, ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈవిడికి బంగారు పథకం కూడా వచ్చింది. 2016లోని సిల్వర్ మెడల్, వెండి మెడల్ వచ్చింది ఒలింపిక్స్లోని. 2019లోని వరల్డ్ ఛాంపియన్షిప్లోని బంగారు పథకం, గోల్డ్ మెడల్ వచ్చింది. షీ హాజ్ విజిటెడ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ సచ్ యాస్, ఇప్పుడు చాలా ప్రదేశాలు ప్రపంచంలో తిరిగారు. ఇలాగ స్విట్జర్లాండ్, మలేషియా, రియో ఎక్సెట్రా, వేరే ప్రపంచంలో ఉన్న దేశాలు ఇవి తిరిగింది. ఎందుకంటే ఆటలాడుతుంది, ఇవి బ్యాడ్మింటన్ ఆడుతుంది కదా. బ్యాడ్మింటన్ పోటీలకు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి. మీరు కూడా చక్కగా ఆడితే మీరు కూడా ఇలా చూడొచ్చు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ పద్మభూషణ, పద్మశ్రీ అండ్ రాజీవ్ ఖేలరత్న అవార్డు. మన భారతదేశ ప్రభుత్వం ఆవిడకి సన్మానం చేసి కొన్ని బిరుదులు ప్రదానం చేసింది. అవి ఏంటంటే కొన్ని పురస్కారాలు ప్రదానం చేసింది. పద్మభూషణ, అది భారతదేశంలో చాలా గొప్ప వాళ్ళకి ఇస్తారు. భారతదేశం పేరుని ఇనుమడం చేసే వాళ్ళకి. షీ హాస్ బీన్ హానర్డ్ విత్ పద్మభూషణ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ అండ్ రాజీవ్ ఖేలరత్న అవార్డ్. ఇలాంటి పురస్కారాలతో ఆమెను సన్మానించారు. షీ హాస్ బీన్ హానర్డ్ విత్ ద పోస్ట్ ఆఫ్ ఎ డిప్యూటీ కలెక్టర్. అంతేకాకుండా ఆవిడకి డిప్యూటీ కలెక్టర్ అనే ఉద్యోగాన్ని ఇచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎ టూరిస్ట్ ప్లేస్? విచ్ ప్లేస్ డు యూ విజిట్? మీరు ఎప్పుడైనా పర్యాటక ప్రదేశాన్ని చూసారా? చూస్తే మీరు ఏ ప్రదేశం చూసారు? మన దగ్గర చాలా ప్రదేశాలు ఉన్నాయి. అనకాపల్లి దగ్గర బొజ్జనకొండ ఉంది. బొజ్జనకొండ ఎప్పుడైనా చూసారా? అరకు ఉంది, విశాఖపట్నం జిల్లాలో అరకు మీరు చూసారా? మంచి టూరిస్ట్ ప్లేసెస్. ఇంకా చాలా మన విజయవాడలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. మనం దుర్గమ్మ ఆలయాన్ని చూస్తారు. అలాగే మన హైదరాబాద్లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. విశాఖపట్నంలో బీచ్ ఉంది. సో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇంకా మన 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 ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బొంబాయి దగ్గర కండాల, లోనావాలా మంచి టూరిస్ట్ హిల్ స్టేషన్స్ అనమాట. చల్లగా వాతావరణం ఉంటుంది. ఇంకా కొడైకెనాల్ ఉంది ఇటుపక్క, మన తమిళనాడులోని, కర్ణాటకలోని, బెంగళూరులో చూడవచ్చు చాలా వరకు విషయాలు. మైసూర్ ప్యాలెస్ ఉంది. ఇలా చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఒకసారి చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మన దేశంలో ఇన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఇంత చరిత్ర ఉందా అని మనకు మన దేశంలో చాలా ఉన్నాయి. ఇంక విదేశాలకు వెళ్తే ఇంకా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా చూసారు అలాంటివి? ఐఎమ్ సలోని, ఒక అమ్మాయి చెప్తుంది. ఐఎమ్ సలోని, వీ విజిటెడ్ లంబసింగి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. లంబసింగి ఇక్కడ ఉంది, విశాఖపట్నం జిల్లాలో ఇక్కడ ఉంది లంబసింగి. మన చింతపల్లి దగ్గర ఉంది లంబసింగి. ఆ లంబసింగ్ నేను చూసాను. విజిటెడ్ లంబసింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్లో నేను లంబసింగి చూసాను. లంబసింగిలో చాలా చల్లగా ఉంటుందమ్మా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ అంటారు. నేను ఒకసారి భద్రాచలం వెళ్ళేటప్పుడు లంబసింగ్ మీద బస్సు వెళ్ళింది. అబ్బాయి ఎంత చల్లగా ఉందండి, అంత చల్లగా ఉంది. ఎందుకంటే అక్కడ సూర్యుడు పడ్డు, 10 గంటల వరకు సూర్యుడు పడ్డు, అంత చల్లగా ఉంటుందన్నమాట. అంత చల్లటి వాతావరణం ఉంటుందన్నమాట. చాలా చల్లగా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఆంధ్ర కాశ్మీర్ అంటారు. అక్కడ టెంపరేచర్ 0 degreesకి వచ్చేస్తుంటారు. వీ ఎంజాయ్ ది జర్నీ ఆఫ్ ట్రైన్ మీద మేము చూస్తాం. చాలా చక్కగా ఉంది. యాక్టివిటీ, చిన్న యాక్టివిటీ అమ్మ ఇక్కడ. కలెక్ట్ అండ్ పేస్ట్ పిక్చర్స్ ఆఫ్ ఎనీ మాన్యుమెంట్స్ ఆర్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా ఆర్ సరౌండింగ్స్ ఆఫ్ యూ విలేజ్.
అంటే మీరు ఒక బుక్లోని ఒక స్క్రాప్ బుక్ తీసుకొని ఒక బుక్ తీసుకొని అంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప కట్టడాలు కానీ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ మంచి మంచి కట్టడాలు ఉండేవి ఉంటే ఆ బొమ్మల్ని అంటే న్యూస్ పేపర్లు ఇవన్నీ పడుతుంటాయి కదా అవన్నీ కట్ చేసి ఒక బుక్లో అంటించండి. సో బుక్లో క్లియర్గా మంచి మంచి మాన్యుమెంట్స్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఉంటాయి. దీన్ని స్క్రాప్ బుక్ అంటారు. ప్రిపేర్ ఏ స్క్రాప్ బుక్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ పిక్చర్స్ ఆఫ్ మాన్యుమెంట్. ఆ మాన్యుమెంట్ బొమ్మ అంటించండి, దాని గురించి మీకు తెలిసిన రాయండి. నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్, లొకేషన్, అదర్ ఇన్ఫర్మేషన్. ఆ మాన్యుమెంట్ పేరు, ఆ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ పేరు, స్ట్రక్చర్ అది ఎక్కడ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసో దాని గురించి రాయండి. అలా ప్రతి బుక్ మీద రాస్తే స్క్రాప్ బుక్ అంటారు. ఒకేసారి మొత్తం అంతా విజిట్ చేస్తే బాగుంటుంది. మీరు ఏం చేశారు ఎవరైనా అడిగితే ఇలా చూపిస్తే చక్కగా మీకు మంచి పేరు వస్తుంది. ప్లస్ ఇట్స్ ఏ గుడ్ థింగ్, గుడ్ హోంవర్క్ కూడా, గుడ్ కలెక్షన్ కూడా. గ్లోబల్ విలేజ్. మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి? ప్రపంచం ఒక గ్రామం, ప్రపంచమే ఒక గ్రామం. మనం చాలామంది అనుకుంటారు, చాలామంది గ్రామాన్ని వదిలి వెళ్ళరు, గ్రామం దగ్గర ఉంటారు. వాళ్ళు ఏం చూసారంటే మనకు అప్పుడు ఏటికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ లేదు, దేశంలో రవాణా వ్యవస్థ లేదు. పాప ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ రవాణా వ్యవస్థ వస్తుంది. వీ క్యాన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే నిమిషాల మీద, సెకండ్ల మీద, గంటల మీద మన ఏరోప్లేన్లో వెళ్ళిపోవచ్చు, షిప్ మీద వెళ్ళిపోవచ్చు, ఎందులో కావాలంటే అందులో వెళ్ళిపోవచ్చు, రోడ్వేలో వెళ్ళొచ్చు. సో అలాంటప్పుడు మన విలేజ్లోనే మనం ఉండేది, మనకి అవకాశం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం. మనం బాగా చదువుకుంటే అక్కడే ఉండాలని రూల్ ఉందండి. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడికి మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళి మన టాలెంట్ నిరూపించుకొని మన ఉద్యోగం సంపాదిస్తాం. లేకపోతే మన పెద్ద కంపెనీ పెట్టి మనం 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు. మనం ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. మనం ఇక్కడే మన ఊరిలోనే వ్యాపారం చేయొచ్చు, వేరే దేశంలో వ్యాపారం చేయొచ్చు, మన ఇండియాలో వ్యాపారం చేయొచ్చు, మన ప్రపంచంలో ఎక్కడైనా అనొచ్చు. దీన్నే అన్నారు గ్లోబల్ విలేజ్ అన్నారు. అంటే ప్రపంచాన్ని ఏమంటారు? గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం కుగ్రామం. అంటే తెలివైనోడికి ప్రపంచం అంతా కూడా కుగ్రామంగా ఉంటుంది, ఒక చిన్న గ్రామంలో కనబడుతుంది. నవ్ డేస్ యూ టాక్ అబౌట్ ఎ గ్లోబల్ విలేజ్, యూ నో దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ యునైట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఏ విలేజ్. ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అయి ఉంది. ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక విలేజ్ చేస్తాం. ఇంటర్నెట్లో మీరు నొక్కారనుకోండి, గూగుల్లో సెర్చ్ చేశారని మీకు ఏం కావాలంటే ఆ విషయం తెలిసిపోతుంది. ఏ కంట్రీలో ఏం జరుగుతుందో ఆ విషయం న్యూస్లో వచ్చేస్తుంది. ఇదంతా ఎలా వస్తుంది? శాటిలైట్స్ ద్వారా అన్నింటిలో కూడా నిమిషాల మీద సెకండ్ల మధ్య ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇక్కడ తెలిసిపోతుంది, అమెరికాలో ఏం జరిగింది ఇక్కడ తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఎలాగొస్తుంది? మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండడం వల్ల, మంచి సమాచార వ్యవస్థ ఉండడం వల్ల మీకేం కావాలో మీ ఫోన్లో మీకు అన్నీ తెలిసిపోతుంటాయి. ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దిస్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో వీ కాల్ ది ఎంటైర్ వరల్డ్ ఏ గ్లోబల్ విలేజ్. దీనివల్ల మనం ఏమంటారంటే మొత్తం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ అంటాం. ది ఇంటర్నెట్ హ్యాస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనికేషన్, రెడ్యూసింగ్ ద వరల్డ్ టు విలేజ్. ఇంటర్నెట్ అంతర్జాలం ఉంది కదా, ఇంటర్నెట్ అంతర్జాలం తెలుసు కదా. నెట్ ఇప్పుడు నేను ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడుతుంటే యూట్యూబ్లో మీరు చూస్తే ఆటోమేటిక్ నెట్లో చూస్తున్నారు. సో మరి నెట్లో మనకి ఏదైనా కనబడిపోతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను, మీకు పెడుతున్నానంటే ఎంతోమంది విద్యార్థులు చూస్తున్నారు. 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది, ఎంతోమంది విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నారు. అంటే దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. సో ది ఇంటర్నెట్ హెస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనికేషన్, రెడ్యూసింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఒక గ్రామం కింద మార్చింది ఇంటర్నెట్. ప్రపంచాన్ని ఒక గ్రామం కింద మార్చింది. ద డిస్టెన్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ అమాంగ్ ద పీపుల్. డిస్టెన్స్ మన దూరం తగ్గిపోయింది. ఫోన్లో మొబైల్ ఫోన్లో మనం ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, మాట్లాడవచ్చు కదా. మరి డిస్టెన్స్ దూరం తగ్గిపోయింది. ఇట్ హాస్ బికమ్ క్వైట్ రీచబుల్, కనెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అక్రాస్ ద వరల్డ్. మనం ఎక్కడ మనుషులతో అయినా సరే సెకండ్లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా మనకి ఈ వ్యవస్థ ద్వారా, ఈ సమాచార వ్యవస్థ, మంచి సమాచార వ్యవస్థ, మంచి అంతర్జాలం, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండడం వల్ల, ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ వల్ల ఇది సాధ్యమైంది. సో చిల్డ్రన్, మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి మనం సమ్మరీ చేసుకుంటే, ఎయిర్వేస్, వాటర్వేస్ ఆర్ ద మెయిన్ వేస్ టు గో అబ్రాడ్. ఎయిర్వేస్ అంటే విమానయాన, అంటే వాయుమార్గం ద్వారా, జలమార్గం ద్వారా మనం ఇవన్నీ ముఖ్యమైన మార్గాలు. వాయుమార్గం, జలమార్గం ద్వారా మనం విదేశాలకు వెళ్ళవచ్చు. డిఫరెంట్ వెహికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇంపోర్ట్ అంటే దిగుమతులు చేయడానికి, ఎగుమతులు చేయడానికి రకరకాల రవాణా సాధనాలు మనం వాడచ్చు. పీపుల్ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆన్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, టూరిజం అండ్ టు పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్. ప్రజలు వేరే దేశాలకు ఎందుకు వెళ్తారంటే బిజినెస్, వ్యాపారం కోసం, టూరిజం పర్యటన కోసం, అండ్ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్, ఆటలు ఆడడం కోసం, ఆటల పోటీల కోసం వెళ్తారు. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ బ్రింగ్స్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ గ్లోబల్ విలేజ్. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా వ్యవస్థ, మరియు కమ్యూనికేషన్ అంటే సమాచార వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఒక కుగ్రామం కింద చేశాయి. వరల్డ్ ఈస్ కాల్డ్ ఎ గ్లోబల్ విలేజ్ బికాస్ ఆఫ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ప్రపంచాన్ని మనం కుగ్రామం ఎందుకంటాం అంటే, మంచి ట్రాన్స్పోర్ట్ అంటే మంచి రవాణా వ్యవస్థ ఉంది, అంతే మంచి సమాచార వ్యవస్థ ఉంది. దీనివల్ల ప్రపంచాన్ని ఒక కుగ్రామం ఉంటుంది. చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ ద బ్యూటిఫుల్ లెసన్. ఇది ఏంటంటే
లెటస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్. ప్రపంచాన్ని మనం చూద్దాం అనే ఒక లెసన్, ప్రపంచాన్ని చూసి వద్దాం అనే లెసన్. ఇట్ ఇస్ బ్యూటిఫుల్ లెసన్. చూడండి ఈ చక్కగా ఈ మన ఈ పరిసరాల విజ్ఞానం అవర్ వరల్డ్ ఈవీఎస్ 5th క్లాస్లో ఉంది. ఇది 3rd సెమిస్టర్లో ఉంది. సో చూడండి, ఇది ఫస్ట్ లెసన్, అంటే చాప్టర్ 8 అని రాస్తుంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లెసన్. చక్కగా దీని గురించి నేను చెప్పిన వీడియో చూస్తూ ఈ లెసన్ చూడండి, లెసన్ చదవండి, చక్కగా మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ అసైన్మెంట్ కింద ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాను, చూడండి. ఇది నోట్ చేసుకొని రాయండి. నేమ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ టు ట్రావెల్ అబ్రోడ్. విదేశాలకు వెళ్ళాలంటే మనం ఏ రవాణా సాధనాల ద్వారా, ఏ రవాణా వ్యవస్థ ద్వారా వెళ్ళాలి అంటే విమానాల ద్వారా, అంటే వాయు మార్గమా జల మార్గమా అనేది రాయండి, లేకపోతే రెండునా లేకపోతే రోడ్డు మార్గమా. వై డూ పీపుల్ ట్రావెల్ అబ్రాడ్? విదేశాలకు ప్రజలు ఎందుకు వెళ్తారు? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే మీకు ఏమర్థమైంది, ఎక్స్పోర్ట్ అంటే ఏమర్థమైంది? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. దిగుమతులు అంటే ఏంటి, ఎగుమతులు అంటే ఏంటి? ఈ 3 ప్రశ్నలు కూడా జవాబులు మీ నోట్స్లో రాయండి. ఓకే, మీ మ్యాషర్ కరెక్ట్ చేస్తాను. సో మీ జవాబులు రాయండి. ఇది అసైన్మెంట్ ఇస్తున్నాను, హోంవర్క్ కింద ఇస్తున్నాను. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద లెసన్. ఇట్స్ బ్యూటిఫుల్ లెసన్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గురించి క్లియర్గా చెప్పారు. ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటని, ప్రపంచాన్ని ఎందుకు వేరే దేశాలకు ప్రజలు వెళ్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ తరుణంలోని ప్రపంచంలో ఎక్కడైనా మనం క్షణాల్లో వెళ్ళొచ్చు, క్షణాల్లో రావచ్చు. చక్కగా అన్ని రవాణా సాధనాలు ఉన్నాయి, క్షణాల్లో ఎవరితో అయినా మాట్లాడచ్చు. మనకి ఎక్కడైతే మంచి అవకాశం ఉంటాయో అక్కడ ఈజీగా వెళ్ళొచ్చు. ఇదంతా కారణం రవాణా వ్యవస్థే. మన తాలూకు పంటలను వేరే దేశాలకు ఎగుమతి చేయొచ్చు, అలాగే వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా మనం లెటస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్ తెలుసుకుందాం, ప్రపంచాన్ని చూసొద్దాం. మీరు కూడా బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి మంచి జ్ఞానాన్ని ఆర్జించి మీరు కూడా ప్రపంచం అంతా చూడాలని, ప్రపంచంలో పర్యాటక ప్రదేశాలని చూడాలని, మంచి ఉద్యోగాలు చేయాలని, మన దేశం తాలూకా కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఎగిరివేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఈ పిల్లలు ఈ లెసన్ బాగా చదవండి. లెటస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్. ప్రపంచాన్ని చూసి వద్దామని బాగా అర్థం చేసుకోండి. ఐ హోప్ ఆల్ ద బెస్ట్ టు యూ. గుడ్ లక్.